పోయి పోయి కాళేశ్వరం కొడుతున్నావు. కాళేశ్వరంకు అన్యాయం జరిగింది. కోట్ల రూపాయల స్కీమ్ జరిగింది. అరే విధవ 90,00,000 90,000 పైననే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. నువ్వు లక్షల మీద కోట్ల అప్పయింది. దాని మీద స్కీమ్ జరిగిందని చెప్తే మొన్ననే రిపోర్ట్ ఇచ్చారు కదా! నీకు దమ్ము ఉండాలినా? దిమాక్ ఉండాలినా జరన్నా? అదే దాని మీద దొరుకుతుంది రాజకీయం అంతా. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. నీదేం రాజకీయం రా నాయన నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఉందా మైండ్ ఉందా? పోటోంటిగా నీలేక దొంగనా? పోటోంటిగా మధ్యాహ్నం పిట్టమని దొరికిన దొంగ. 50,00,000 రూపాయలతోటి దొరికిన ఓట్ల కోసం దొంగవు నువ్వు. అసలు ప్రజాస్వామ్యంలో నువ్వు పనికొస్తావా నువ్వు? వస్తావా నువ్వు ప్రజలకి? నీకు ఏమైనా నైతికత ఉంటే ప్రజలకి ఇచ్చిన హామీలు 6 గంటలకు అమలుపరచు. 2,500 ఇయ్యి. 4,000 రూపాయలు ఇయ్యి. హ్మ్. మేమేమంటాం మన గ్యాస్ మన జాబ్ క్యాలెండర్ లాంటివి, నిరుద్యోగ సమస్య లాంటివి, స్కూటర్లు లాంటివి, కంప్యూటర్లు లాంటివి అన్నీ ఎక్కడ పోతున్నాయి బిడ్డ? మీ తమ్ముళ్ళకి పోతున్నాయా? లేకుంటే మీ అన్నదమ్ములకు పోతాయా? లేక ఇంకెక్కడైనా వేరే సంసారం పెట్టినా అక్కడ ఈడ పోతున్నాయా? మాకు డౌట్ వస్తుంది. ఈడికి 59 సార్లు ఢిల్లీకి వెళ్ళినావు. ఒక 70 రూపాయలు తెచ్చినావరా నీ ముఖానికి? ఇజ్జత్ చెప్తున్నావు. ఏమంటున్నావు? నన్ను ఆడ పోతే కుక్కలేక చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోతాను అని అర్థం. నీవే అట్లా మాట్లాడితే ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న సిరలో కూర్చున్నట్టు వ్యక్తివి నువ్వు ఆ రకంగా మాట్లాడవు సరే నువ్వు? ఉన్నాయా నీకు ఇజ్జత్ ఉంది ఏమన్నా? స్టేట్ గవర్నమెంట్ పడిపోతున్నాం కానీ అది ఇంగలేషన్లో ఉన్నది. ఆర్థిక పరిస్థితి బాగున్నది. మేము ఫస్ట్ లెమ్మరంలో ఉన్నాం చెప్పుకొని పోయి ఒక ముఖ్యమంత్రి పోయి నన్ను చూస్తే దొంగలేక చూస్తావు, చెప్పులు ఎత్తుకోపోయినా చూస్తానంటే ఎత్తుంటుందా? ఎవరైనా నమ్ముతారా ఈ మాట? అంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి రకంగా మాట్లాడే మాట? జరన బుద్ధి ఉండాలి, మాట్లాడటం సిగ్గుచరం ఉండాలి. రాజ్యాంగబద్ధమైనటు ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులు నువ్వు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఆదర్శంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర నాయకుడు నువ్వు. అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోటువంటి హామీలు ఇస్తేవి, 6 గ్యారెంటీలు ఇస్తేవి. ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయిందా బిడ్డ? మొన్న రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తే పొగులంటిగా నియోజకవర్గంలో ఇచ్చి ఖమ్మంలో ఇచ్చినావు, 10 మందికి ఇచ్చినావు. మరి మిగతా జిల్లాలు ఎక్కడ వాళ్ళ 32 జిల్లాలు ఎటుపోయినాయి? మాయమైనా? పేపర్ అడ్జస్ట్మెంట్కి ఏమో పేపర్లు వస్తావు, బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటావు. నీ సంకలు జొన్నాడు దొంగలు. ఇక్కడికి వస్తే బయటకు వస్తేనేమే ప్రజల యొక్క పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. నీ కోడంగల్ నియోజకవర్గంలో నెక్స్ట్ రేపు ఎలక్షన్లో చెప్పులు కూడా నీకు రెడీ ఉన్నది చీపురు కట్టలతో. ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ రకంగా మాట్లాడిపించుకొని ఎంత సమాజం ఇది? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అందరికీ ఉంటుందండి. అందరూ మాట్లాడవచ్చు. గడ్డ మీద చూసిన మాట్లాడతాం. ఓ కేసీఆర్ నీ ఇంటికే పరిమితమైన సంక్షేమ పథకాలు అన్నావు. కేసీఆర్ నీవే తీసుకోపోతావు మొత్తం లంచగొండితనాలు చేసేవంటివి. మరి ఇప్పుడు నీవేం చేస్తున్నారు బిడ్డ? నీవేం చేస్తున్నావు? ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులను కుక్కల ఓటలో కొడుతుంటే ఆ రోజు ఏం మాట్లాడేవారు నువ్వు? ఏం మాట్లాడవు రోజు? త్యాగల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, విద్యార్థి విభాగాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సావగొడతావు. మరి ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు?